హైదరాబాద్ అంబర్పేట్ డీడీ కాలనీకి చెందిన మంత్రి శ్యామ్ కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. మంత్రి శ్యామ్ను మొదటి భార్య మాధవీలత కిడ్నాప్ చేయించినట్లు తెలిపారు హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. గత నెల 29న 2 కార్లలో 6 ఇంటి దగ్గరకు వచ్చి కిడ్నాప్ చేశారని చెప్పారు. చెర్లపల్లి సమీపంలో ఓ కారును గుర్తించినట్లు తెలిపారు డీసీ. మంత్రి శ్యామ్, మాధవీలత 15 ఏళ్లు యుఎస్లో ఉన్నారన్నారు. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరు 3 ఏళ్లుగా దూరంగా ఉంటున్నారన్నారు. శ్యామ్ మరో మహిళను పెళ్లి చేసుకోవడంతో పాటు ఆస్తి పంపకాల విషయంలో విభేదాలు రావడంతో శ్యామ్ను కిడ్నాప్ చేయించినట్లు చెప్పారు పోలీసులు. ఒక వ్యక్తి కిడ్నాప్ కేసులో అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 10 మంది అక్యూజ్డ్ పర్సన్స్, ఇందులో మొదటి ముద్దాయి సూత్రధారిని కూడా అంబర్పేట్ పోలీసులు. we arrested 10 people and from them we seized 3 cars and 2 two-wheelers and 8 cell phones from the accused person. గత బుధవారం మనకు 8:30 గంటలకు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫాతిమా అనే ఒక యువతి తన భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం అందిన వెంటనే అంబర్పేట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక 6 వ్యక్తులు కలిసి వచ్చి దీంట్లో ఒక పర్సన్ని, అంటే మంత్రి శ్యామ్ అనే పర్సన్ని కిడ్నాప్ చేసి 2 కార్లలో వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రే మనము కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది. అది దాని పూర్వాపరాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రీసెంట్గా రెంట్కి తీసుకొని దాన్ని కిడ్నాప్లో వాడడం జరిగింది. దాని తర్వాత అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక 2 కార్లు తీసుకొని 2 వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి శ్యామ్ అనే ఇతను డీడీ కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు 3 years నుంచి ఉంటున్నాడు. సో అక్కడ ఇతనికి దాదాపు 30 సంవత్సరాల కిందనే ఫస్ట్ మ్యారేజ్ అయింది ఇక్కడ A1 మాధవీలత తోటి. ఈమె యుఎస్లో దాదాపు 10 years ఉన్న తర్వాత 2005లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా యుఎస్లోనే ఫస్ట్ డైవర్స్ అయింది. బట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు 22 వరకు కూడా ఇద్దరు కలిసి ఉండడం జరిగింది. సో ఈ A1కి సంబంధించి ఈమె పేరు మాధవీలత. ఈమె వీళ్ళ హస్బెండ్కి లాస్ట్ 3 years నుంచి దూరంగా ఉంటుంది. ఇతను దూరంగా ఉన్నప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు ఫాతిమా. సో ఇతని పేరు కూడా మంత్రి శ్యామ్ నుంచి అలీ అనే పేరు మార్చుకొని ఆ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. సో దీంతో ఆమె ఇతని పైన కక్ష కట్టి, అంటే మా పిల్లల్ని తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటలేరు అనే ఉద్దేశంతో ఇతనికి తగిన శాస్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మంత్రి శ్యామ్ అనే అతను రీసెంట్గా ఒక 2 months బ్యాక్ బంజరాయిల్స్లో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ని దాదాపు 20 నుంచి 22 కోట్లకు అమ్మడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని డెట్స్ ఉంటే అవి అతను కంప్లీట్ చేశాడు. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని హ్యాచ్ చేయాలనే ప్లాన్ తోటి ఈమె A1 మాధవీలత బిజినెస్ చేసినప్పుడు పరిచయం ఉన్నటువంటి ఉండి దుర్గా వినయ్కి తన మనసులో మాటను చెప్పడం జరిగింది. సో ఇతను దుర్గా ప్రసాద్ అనే అలియాస్ సాయి, ఇతను రామ్నగర్కి చెందిన ఇతను ఫ్రెండ్ ఉంటే తన ప్లాన్ని చెప్పడం జరిగింది. ఈ సాయి అనే అతను మెయిన్ కింగ్ పిన్ గా, అంటే ఇందులో వినయ్ అనే అతను ఇతన్ని A1కి పరిచయం చేసి సాయి ద్వారా రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కూడగట్టుకొని 29th October 2025 సాయంత్రం 5:30 ప్రాంతంలో విక్టిమ్ ని మంత్రి శ్యామ్ ని తన రెసిడెన్స్ నుంచి బలవంతంగా తీసుకుపోవడం జరిగింది.